ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ పోకర్ణ ఇంజనీరింగ్, ఏరోలైట్ ఇండస్ట్రీస్, నాట్కో ఫార్మా, నోవాస్ గ్రీన్, అలానే ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఇదే మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో కొత్తగా నిర్మిస్తున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ సైజ్ మొత్తం 22 ఏకర్స్ ఉంటుంది. ఇది అంతా మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా. ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పక్కనే ఉన్నది నాట్కో ఫార్మా లిమిటెడ్. ఈ నాట్కో ఫార్మా మొత్తం సుమారుగా 50 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది పోకర్ణ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఈ పోకర్ణ ఇంజనీరింగ్ సుమారుగా 43 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా NH44 పరంగా చూస్తే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 16 ఎయిర్పోర్ట్ ఎగ్జిట్. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 16. మనం ఇప్పుడు శంషాబాద్ వైపు నుంచి టువర్డ్స్ బెంగళూరు చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికి 4 లేన్ నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేని 6 లైన్ కింద వైడ్ చేయడానికి కావలసిన పనులు చాలా చురుకుగా జరుగుతున్నాయి. ఈ వైడనింగ్ వర్క్స్ కోసం 530 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 6 లైన్ హైవే వెడల్పు 45 మీటర్స్ ఉంటుంది.